ఎందుకంటే వృద్ధాప్యములో డిపెండెన్సీ వచ్చేస్తుంది, ఆధారపడే స్థితి వస్తుంది. ఇతరుల మీద ఆధారపడడం. పిల్లలు తీసుకొస్తే ఇవ్వాలి, వాళ్ళు ఇస్తే తినాలి, వాళ్ళకి కావాల్సింది ఫలాన్ని కావాలని డైరెక్ట్గా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. సో తినాలనే ఆశ ఉంటుంది కానీ తినలేరు. ఒకవేళ తినగలిగిన వస్తువులు పిల్లలు తీసుకురాలేరు. ఒకవేళ తీసుకురావడానికి వారికి వీలుగాని పరిస్థితిలో ఉంటారు. వృద్ధాప్యము పోషణ విషయమై చాలాసార్లు చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. కానీ దేవుడు ప్రణాళికలో అతను వృద్ధుడైన తర్వాత కరువు వచ్చినప్పుడు పోషించబట్టానికి తన కుమారుడైనటువంటి యోసేపును ఐగుప్తు దేశానికి దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం. దట్ వాస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అబౌట్ జేకబ్ టు ఫీడ్ ద ఫ్యామిలీ. తన కుటుంబాన్ని, తన జీవితంలో పోషణ కొరకైనటువంటి దేవుని ప్రణాళిక ఒక వ్యక్తిని ఐగుప్తు దేశానికే పంపించే రీతిగా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియ స్నేహితుడా, భయపడొద్దు. యాకోబును పోషించిన దేవుడే నిన్ను నన్ను పోషించునుగాక. యాకోబును ఆశీర్వదించిన దేవుడే మనలను కూడా ఆశీర్వదించునుగాక. ఆకాశ పక్షులను పోషించిన దేవుడే నీ యొక్క పోషణ విషయమైన ఆశీర్వాదము నీకు అనుగ్రహించు.